మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అయితే 5 సంవత్సరాలు మీ అందరి సహకారం, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈ పరిపాలన వల్ల మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా అని మేము అందరం అడుగుతున్నా. ఉంటే ఎదురు పైకెత్తండి. ఆ రోజు నేను పాదయాత్రలో చెప్పాను, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు చూసుకోకపోయినా నేను ఇచ్చాను ఒక హామీ, ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా ఇచ్చారా కాదా? దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈరోజు మనం ఇవ్వగలిగాం. నా రోజు వాళ్ళంతా కూడా కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, దేశం కోసం కష్టపడితే చివరి సమయంలో ఆర్థిక ఇబ్బందులతో చూసేవాళ్ళు లేకుండా బాధపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, వృద్ధుల గౌరవం పెంచిన పెద్ద కొడుకుని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను, నా మానస పుత్రికా సంఘాలు. ఈరోజు ఆలోచించి డాక్రా సంఘాలకి, మా ఆడబిడ్డలకి, నా చెల్లెళ్ళకి 2 విడతలుగా పసుపు కుంకుమ పెట్టాను. వాళ్ళ సౌభాగ్యం కోసం పెట్టాం. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇప్పించాం, కాలేజీలో రిజర్వేషన్లు ఇప్పించాం. భవిష్యత్తులో తప్పకుండా చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చూశారు, ఒక పక్కన మన ఎమ్మెల్యే గారు ఒక మహిళ, ఇంకో పక్కన ఎంపీ గారు కూడా ఒక మహిళ. 2 అభ్యర్థుల మహిళలు పెట్టామంటే అదే మనకుండే పట్టుదల. నేను మిమ్మల్ందరినీ ఒకే విషయం అడుగుతున్నాను, ఇది ఒక పవిత్రమైన స్థలం, అవునా కదా? పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండాలో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈ 2 ప్రోగ్రాంలే కాకుండా రైతులకు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. చంద్రన్న బీమా, ఎన్టీఆర్ వైద్య సేవ, అదే మరి అన్న క్యాంటీన్లు, 1-2 కాదు, ఈరోజు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం. ఈరోజు అన్నా క్యాంటీన్ ఉంది. దేశంలో ఎక్కడన్నా ఉన్నాయో తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్లు మారిగా 5 రూపాయలు నాణ్యమైన భోజనం. ఎవరన్నా తమ్ముళ్ళు ఇంట్లో తగాదు పడితే నేరుగా పోయి మా అన్నున్నాడు ఆ క్యాంటీన్లో భోజనం చేస్తాను, భోజనం చేసి కోపం తగ్గిన తర్వాత ఇంటికి రావచ్చు. అవునా కాదా? ఎక్కడన్నా పనికి పోతే క్యారేజ్ చేసేపోయే పని లేదు. శుభ్రంగా అన్నా క్యాంటీన్ పోతే భోజనం చేసి పని చూసుకొని ఇంటికి వెళ్లే పరిస్థితి. పరిశుభ్రమైన వాతావరణం, రుచికరమైన భోజనం, పౌష్టికాహారం పెట్టే తెలుగుదేశం పార్టీది. ఈరోజు కాకుండా పేదవాళ్ళ ఆరోగ్యం కోసం చూడండి, చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. ఎన్టీఆర్ వైద్య సేవకులు ఇచ్చాం. ఎవరైనా సరే భవిష్యత్తులో April 1 నుంచి మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి వైద్య ఖర్చులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నామంటే ఇది ఒక చరిత్ర. మీ వైద్య ఖర్చులన్నీ ఫ్రీగా ఇస్తున్నాం, వైద్య పరీక్షలన్నీ ఫ్రీగా చేస్తున్నాం. ఎవరైనా ఆడబిడ్డలు కాన్పుకి వెళ్తే నచ్చిన హాస్పిటల్లో కాన్పు చేయొచ్చు. రేపు రాబోయే రోజుల్లో మీరు మందులు కూడా కొనే పని లేదు.
పూర్తిగా మీ మందులన్నీ మీ మందుల షాపుకు పోతే ఫ్రీగా ఇస్తారు. తర్వాత బిల్లు నేను రీఎంబర్స్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాను, చదువు మీద శ్రద్ధ పెట్టాను. తిరుపతిలో యూనివర్సిటీ ఉంది కాబట్టి నేను బాగా చదువుకొని ఈరోజు నేను ముఖ్యమంత్రిగా కలిగాను. ఇక్కడే పుట్టాను, ఈ రోడ్లన్నీ తిరిగాను తమ్ముళ్ళు మీకంటే ఎక్కువగా. ఏ రోడ్డుకి వెళ్ళినా నేను గుర్తుపెట్టే పరిస్థితి వస్తుందంటే అది తిరుపతి పైన ఉండే నాకు అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నా. చూసుకోకండి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే చిత్తూరు జిల్లా తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఇక్కడే పుట్టాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది ఉండు 10 మంది ఉండు మాట్లాడతాను. ఇప్పుడే ఉండాలి, సమస్యగా ఉంది. మీకు ఎలక్షన్ ఇవి పక్కన నుండి మాట్లాడతాను. పక్కనే అమ్మాయి నుండి ఆ పక్కన రమ్మని తీసుకోండి, పోలీస్ అమ్మాయిని తీసుకోండి, మాట్లాడతాను. అది వెనకాల పెట్టండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే చిత్తూరు జిల్లా రుణం తీర్చుకున్నాం. అనేక ఇండస్ట్రీస్ శ్రీకారం చుట్టాం. నిన్ననే మీరు చూస్తే అంద్రేనీవ, కృష్ణా జలాలు, తంబలపల్లి, మదనపల్లి, పొంగునూరు, పరమనేరు, కుప్పం వరకు తీసుకెళ్లాలంటే అది ఈ జన్మభూమికి నేను రుణం తీర్చుకున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కరువు ప్రాంతం, నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతున్న రాయలసీమని ఈరోజు బ్రహ్మాండంగా ఆదుకున్న ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తొందరలోనే సోమశిల, స్వర్ణముఖి, మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ వస్తుంది, వేణుగోపాల్ సాగర్ వస్తుంది. ఈ 3 పూర్తయి సోమశిల నుంచి నీళ్లు వస్తే తూర్పు తాలూకాలు అన్ని కవర్ అవుతాయి. నేను ఒకటి హామీ ఇస్తున్న జిల్లా ప్రజానికానికి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లు ఇస్తే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. జిల్లా అంతా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత పెట్టాం. తిరుపతిలో ఏదైతే మీరు చూస్తే సిలికాన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేశాం. ప్రపంచంలో భారతదేశంలో ఉండే లీడింగ్ కంపెనీస్ అన్ని వాళ్ళ ఆపరేషన్ మన ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పెట్టే పరిస్థితులు వచ్చారు. ఇది ఒక చరిత్ర. దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ లో 30% మన దగ్గరనే తయారవుతున్నాయి. భవిష్యత్తులో 60% ఫోన్లు మన దగ్గరనే తయారయ్యేగా మన పిల్లలకు ఉద్యోగాలు తెలియజేస్తాం. తిరుపతి, నెల్లూరు, చెన్నై ట్రై ఇండస్ట్రీ కారిడార్ తయారు చేస్తాం. 3 సిటీల మధ్యలో వస్తుంది. శ్రీ సిటీ ఉంది, దీనికి అదనంగా తయారు చేస్తాం. తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. నెల్లూరులో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, చెన్నైలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది. రేపు రాబోయేలో దుర్గిరాజపట్నం కూడా పోర్ట్ వస్తుంది. సాధిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ప్రదేశం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ నుంచి నాయుడుపేట కానీ, ఇక్కడ నుంచి నెల్లూరు వరకు కానీ, ఇక్కడ నుంచి చెన్నై వరకు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మన పిల్లల భవిష్యత్తు తీర్చిదే బాధ్యత, ప్రపంచంతో వచ్చి పెట్టుబడి పెట్టించే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతంలో అనేక విధాలుగా మనం చూస్తే కరెంట్ ఉంది, నీళ్లున్నాయి, ఇంకో పక్క మంచి రోడ్డు వ్యవస్థ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి, విమానాశ్రయాలు ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతి ఉంది, ఇది ఒక పవిత్రమైన స్థలం. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా,
ఈ రోజు ఇక్కడ ఉండాల్సిన ఎమ్మెల్యేలుగా రౌడీలు ఉండడానికి వీలు లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీద గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సుగుణం ఉంది, ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది, కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఆవిడ తరఫున ఇక్కడ మన కార్యకర్తలు కూడా ఉన్నారు. అవసరమైతే అందరినీ కలుపుకొని నేను కూడా ఎక్కువ సమయం ఇచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు తిరుపతిని చూశారు. సేఫ్టీ సిటీ తిరుపతి, రెండోది పరిశుభ్రమైన సిటీ తిరుపతి, స్మార్ట్ సిటీ తిరుపతి, అనేక ప్రాజెక్టులు ప్రారంభించాం. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కూడా కట్టకుండా రాజీవ్ గృహకల్ప మధ్యలో వదిలిపెట్టి 9,000 ఇండ్లు పూర్తి చేశానంటే అదే నా పట్టుదల అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తాం, ఇళ్లు కట్టిస్తాం. నిన్నే అనౌన్స్ చేశాం, పేదవాళ్ళకు పన్న ప్రాంతాల్లో ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని నేను అనౌన్స్ చేశాను. కట్టిన ఇళ్లు కూడా ఉచితంగా ఇస్తాం. ఇల్లు అనేది ఒక సొంత ఇంటి కళ. ఆ ఇల్లు కానీ కట్టగలిగితే ఆనందంగా సొంత ఇంట్లో ఉన్నామని తృప్తి, భద్రత ఉంటుంది. దానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్క మీరు తిరుపతిలో చూస్తున్నారు ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయో. ఒక పక్క ఏదైతే మొత్తం సిమ్స్ కానీ, బర్డ్స్ కానీ, రుయా కానీ ఇవన్నీ అభివృద్ధి చేశాం. ఇంకో పక్క అరవిందో ఐ కేర్ మొన్న ఇనాగ్రేట్ చేశాం. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వస్తుంది. ఇంకో పక్క మెడికల్ కాలేజ్, ఇంకో కాలేజ్ వస్తుంది. నా ఆలోచన ఒకటి, తిరుపతి రాబోయే రోజుల్లో ఒక పెద్ద మెడికల్ హబ్ గా తయారు చేస్తాం. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోబోయే పరిస్థితి తీసుకొస్తాం. ఒక విద్యా కేంద్రంగా తయారు చేస్తాం. ఒకప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టారు, మాలాంటి వాళ్ళందరూ చదువుకోగలిగాం. ఈరోజు నేను ఆలోచించేది, ఇక్కడే ఐజర్ ఇక్కడే వచ్చింది, ఐఐటి ఇక్కడే వచ్చింది, ఇంకా చాలా కాలేజీ యూనివర్సిటీలు వస్తాయి. ఇవన్నీ వస్తే తిరుపతి ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ప్రపంచమంతా ఇక్కడికి వస్తారు. అలాంటి ప్రదేశాన్ని ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండేదిగా మనం ఆర్గనైజ్ చేయగలిగితే ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న మొన్న మీరు చూశారు, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ కూడా, ఎలక్ట్రిసిటీ కేబుల్ కి 920 కోట్ల రూపాయలతో టెండర్లు పెంచాం. ఆ పని కూడా పూర్తి అవుతుంది. నేరుగా తిరుతానూరు దగ్గర నుంచి అలిపిరి వరకు ఫ్లైఓవర్ కూడా తీసుకొస్తున్నాం. అది వస్తే నేరుగా ప్యాసింజర్లు పోతారు. ఇక్కడ బ్రహ్మాండ వ్యవస్థ వస్తుంది. మనకు రోడ్డు కూడా, ట్రాఫిక్ కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళాం, నీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, పరిశుభ్రంగా పెట్టాం. డోర్ నెంబర్లు కూడా ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ డోర్ నెంబర్లు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఇక్కడ పద్మావతి మహిళా ఎస్సీ జెడ్ కూడా కావాలన్నారు. అది కూడా తప్పకుండా ఏర్పాటు చేద్దామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. తిరుపతిలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ మీద అభిమానం ఉంది. నా జన్మభూమి. ఈ ప్రదేశాన్ని ఒక సుందరమైన తిరుపతిగా తయారు చేసే బాధ్యత, ఒక లేక్ సిటీగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే నీళ్లు తెచ్చాం,
మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు? వాటర్ అంతా వచ్చింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. దాంట్లో ఎక్కడా అనుమానం లేదు. అలాంటి నీళ్లన్నీ వచ్చాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. చివరి భూములకి, చివరి చెరువులకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అదే మరిగా చిత్తూరు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకో పక్కన పట్టుల సేద్యంలో ముందుకు పోతాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నాం. ఇదైన తర్వాత మా తమ్ముళ్ళు, యువత తిరుపతిలో బాగా చదువుకుంటున్నారు. మీరంతా యువతను పిలిపిస్తున్నాం. ఈరోజు దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తికి ఇవ్వాలా. మొదటిసారి నేనే ఇచ్చా. ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు నెలకు మీ అమ్మా నాన్న పైన ఆధారపడకుండా చంద్రన్న పైన ఆధారపడుతూ ఎక్కడున్నా 2,000 రూపాయలు తీసుకోవచ్చు. భవిష్యత్తులో మీ సెల్ ఫోన్లో మీరు డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోయే పని లేకుండా. అదే సమయంలో నైపుణ్యాన్ని పెంచుతున్నా. ఎందుకంటే మీరు ఉద్యోగాలు రావాలి. అమ్మా నాన్న మీకు చదువు చెప్పిస్తే నేను మీకు హామీ ఇస్తున్నా, నేను గార్డియన్ గా ఉంటా. పిల్లల క్యారియర్ పెంచే వరకు, బాగా చదివించి ఉద్యోగాలు వచ్చే వరకు నేను అండగా ఉంటా. ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా దగ్గర దగ్గర 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని కంపెనీలు పనులు ప్రారంభించాయి. ఇలాంటి పనుల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ ఒక పక్క తీసుకుని ఇంకొక పక్క రాజకీయం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉంది, మనం హైదరాబాద్ లో ఉన్నాం. దగ్గర దగ్గర మీరు చూస్తే 60 సంవత్సరాలు కష్టపడ్డాం. మన ఆస్తులన్నీ అక్కడే వదిలిపెట్టి వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ సిటీ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు వేశారు? శంషాబాద్ విమానాశ్రయం ఎవరు పెట్టారు? తమ్ముళ్ళు అన్ని మనమే చేస్తే కడాన కట్టుబట్టులతో మనం తల్లిగారు ఇక్కడికి పంపించారు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. మనకు బాగుందా లేదా అని మనం అడుగుతున్నా. విభజన సమయంలో విభజన కోసం ఎన్ని విధాలా టీఆర్ఎస్ రెచ్చగొట్టారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, రాక్షసులు, దొంగలు, వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు లూటీ చేస్తున్నారు హైదరాబాద్ అని మనం రెచ్చగొట్టారు. ఇంకో పక్క వీళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడుండే ఇల్లు నీకే వస్తుంది, ఈ భూమి నీకే వస్తుంది, అవసరమైతే మీరు అన్యాకాంతం చేయండి, నేను అండగా ఉంటాను రెచ్చగొట్టి మన వాళ్ళందరికీ ఇబ్బందులు పెట్టారు. విభజన జరిగింది. నేను ఒకటి ఆలోచించాను, జరిగింది ముందుకు పోదామని మనం ముందుకు వచ్చాం. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు విభజన వల్ల మనకు ఆస్తుల్లో పంపకం రావాలి. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు మన మీద పడ్డారు. పోలవరం జరగడానికి వీలు లేదని, అదే మరి కృష్ణా జలాలు మనకు హక్కు లేనట్టు వాళ్లే దయాదర్శనం మనకు నీళ్లు వదిలిపెడుతున్నారు. మన హక్కులు కాదాస్తున్నారు, మన అభివృద్ధి జరగలేకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఒకే భయం ఉంది, ఈ రోజు మనం కానీ అభివృద్ధి అయితే తెలంగాణ ఎత్తిపోతుందనే భయంతోనే మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న మీరు చూశారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు, మామూలుగా కాదు. మొన్నే సేవామిత్ర డేటా అంతా దొంగిలించి వాళ్ళకి ఇచ్చారు.